మీకు వేదాలు చదివే అవకాశం ఉందా? లేదు. లేదంటున్నా మనం, ఉన్నా కూడా. అందుకని పరమాత్మ మన యందు దయ ఉంచి దాన్ని ఒకసారి గట్టిగా పిండి వేదాంతాలుగా పేర్కొనబడే ఉపనిషత్తుల్ని తయారు చేసి మనకు అందిస్తే అవి చదివే టైం ఉందా అంటే మళ్ళీ లేదనేసాం. అలాంటి సందర్భంలో బద్ధకస్తులైన మనలాంటి వాళ్ళకి, అజ్ఞాన స్థితిలో ఉన్న మనలాంటి వాళ్ళకి అర్జునుడి నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడానికి, అంటే ఎక్కడి నుంచి వచ్చామో, ఏ పరమాత్మ సృజన నుంచి మనం ఉద్భవించామో తిరిగి ఆ పరమాత్ముడి ఆశీస్సులు మోక్షం పేరుతో పొందే అవకాశం ఇంకొకసారి ఆలోచించండిరా అని సకాలంలో మరొక్కసారి పిండి ఆ సారాన్ని మనకు అందించిందే భగవద్గీత. మిగతా మతాల్లాగా కాదు మిత్రులారా, వాటికన్నిటికీ కొట్టుకుంటే ఒకే మేనిఫెస్టో, ఒకే ఒక గ్రంథం. కానీ మనకి హిందువుల్ని నడిపించే గ్రంథం ఏది అంటే ఒకటని చెప్పలేం మిత్రులారు. ఇట్లా చాలా చెప్తాం మనం. పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, వేటిలో చూసినా మానవుడి జీవితాన్ని ధర్మ మార్గంలో వర్తింప చేయడం కోసమే మహాత్ములందరూ మాట్లాడారు. వాళ్ళకేమీ స్వార్థం లేదు మిత్రులారా. ఆ నేపథ్యంలో మనం ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, జగద్గురువు అనగా ఎవరు అంటే మనం ముగ్గురికి ఆ పోస్ట్ ఇచ్చింది ఈ దేశం ప్రపంచానికి ఒక్కసారి సందేశంగా చెబుతూ. ఎవరా ముగ్గురు అంటే, మొదటి జగద్గురువు కృష్ణం వందే జగద్గురు. ఇంగ్లీష్ లో రాసుకుని మాట్లాడకండి మిత్రులారా. ఇంగ్లీష్ లో రాసుకుని చదివితే కృష్ణం వన్డే జగద్గురు అవుతాడు. వాడు వన్డే జగద్గురువు కాదు, వాడు లైఫ్ టైం జగద్గురువు. ఎప్పటి జగద్గురు? మిగతా మతాలు ఎప్పటివి? 2000 సంవత్సరాలు క్రిస్టియానిటీ, 1400 సంవత్సరాలు ఇస్లాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అర్జునుడికి ఉపదేశించే నాటికి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేసి 5000, ఇప్పటికి 5120 సంవత్సరాలైన మిత్రులారా. ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరిగిన రోజుల్లో పంచిపెట్టబడిన జ్ఞాన సందేశం భగవద్గీత. అది నా దేశం. కాబట్టి అలా అందించిన జగద్గురువు తాను ఆచరిస్తూ మాట్లాడతాడు. నేను ఎప్పుడూ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను మిత్రులారా, ఎవడైతే ఆచరిస్తాడో వాడికి మాత్రమే సమాజానికి చెప్పగలిగే అర్హత ఉంటుంది. ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో అతగాడి వాక్కుకు మాత్రమే సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన, ఆశీర్వదించగలిగిన శక్తి ఉంటుంది. ఊరికే మైకి ఇవ్వగానే మాట్లాడేయటం కాదు. కాబట్టి కృష్ణుడు ఏదైతే తను ఆచరిస్తాడో అది మాత్రమే మాట్లాడతాడు. గీతలో అనేక సందర్భాల్లో చెప్తాడు. ముఖ్యంగా ఒక సందర్భంలో, నాకు పొందదగింది గాని పొందవలసింది గాని ప్రపంచంలో ఏదీ లేదు, అయినప్పటికీ నేను కర్మల్ని ఆచరిస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను కర్మని ఆచరించకపోతే అంతటి వాడే ఆచరించినప్పుడు మనం ఎందుకు ఆచరించాలని మిగతా ప్రపంచమంతా నన్ను అనుసరించే ప్రయత్నం చేస్తూ నాశనం అయిపోతుంది. అందుకని నాకు అవసరం లేకపోయినా కర్మను ఆచరిస్తున్నాను. అయితే ఆ కర్మని ఎలా ఆచరించాలో చెప్తాడు పరమాత్మ. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఉత్తముడైన వాడు దేన్ని ఆచరిస్తాడో లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. అసలు ఎవడు ఉత్తముడు? మనకి 2 పదాలు ఉన్నాయి, ఉత్తముడు, ఉన్నతుడు. ఉన్నతుడు అంటే ఎవరైనా కావచ్చు. పదవి వల్ల ఉన్నతుడు, ధనము వల్ల ఉన్నతుడు, ఆ సీట్లో కూర్చుంటే ఉన్నతుడు, లేకపోతే ఆ సీట్ లేకపోతే అంతే. కానీ ఉత్తముడు గుణం పరంగా ఉత్తముడు. రాముడెవరు? ఉత్తముడు. దేని పరంగా? ప్రపంచం తనని ఆదర్శంగా తీసుకుని తనని అనుసరించే స్థితికి ఒక మానవుడు కనుక నడవగలిగితే, ప్రవర్తించగలిగితే అతడు ఉత్తముడు. అది చెప్తుంది భగవద్గీత. కాబట్టి ఆ స్థితిలో మీరు భగవద్గీత చదివితే మీరు మొట్టమొదటిసారి, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముఖ్యంగా తల్లుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రులారా, తల్లుల్ని అర్థిస్తున్నాను. మనకన్నిటికీ మాతృశబ్దంతోనే, మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం, అన్నిటికీ మాతృ శబ్దంతో. అది అత్యంత పవిత్రమైంది, అత్యంత బాధ్యత కలిగింది. బిడ్డ చెడిపోతే ఎవడ్రా, ఏ తల్లిరా కంది అని విసుక్కుంటారు. బిడ్డ బాగుపడితే ఎంతటి తల్లి ఇంతటి మహాత్ముని ప్రపంచానికి అందించిందో అని పాదాభివందనం చేస్తారు. అంతటి బాధ్యత తల్లికుంది. ఎప్పుడో నారాయణ రెడ్డి గారు అన్నట్టు గుర్తు నాకు ఎక్కడో పాటలో, ప్రతిఫలాపేక్ష లేకుండా ఇవ్వడమే తెలిసింది కాబట్టి ఆవిడ్ని మాతృదేవోభవ, దైవంతో సమానంగా కొలిచింది ఈ దేశం.
అలాగే ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని నాన్నని కూడా పితృదేవో భవ అన్నారు. దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి అంతటి వ్యక్తిని నువ్వు ఏమి ఇవ్వలేవు, వాళ్ళకి తిరిగి ఏమి ఇవ్వలేవు. అలాగే నీకు జ్ఞానం ఉపదేశించి అంటే ఒక జీవితం అంతా తపస్సు చేసి నిరంతరం అధ్యయనం ద్వారా తను సేకరించిన తను సముపార్జించిన శక్తిని ఇవాళ ఒక గంట అనే కమండలంలో బంధించి మనందరికీ తీర్థంగా ప్రసాదించిన మాడుగుల వారు వారికి ఏమన్నా తిరిగి ఇవ్వగలవా? నాకు ఏమిస్తే ఈ కార్యక్రమానికి నేను రావాలి అని అడిగి వచ్చారా ఆయన? విశ్వనాథ గోపాలకృష్ణ గారి తపస్సు ఎంత! ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ జీవితాలని సమాజానికి త్యాగం చేశారు మిత్రులారా. ప్రకృతి నుంచి ఏవైతే పాఠాలు నేర్చుకున్నారో, పరోపకారాయ చరంతి గావః, గోవులు పాలిస్తున్నాయి వాటి దూడల కోసం కాదు, మనల్ని దూడల్లాగా మేపటం కోసం. వృక్షాలు ఫలాలను ఇస్తున్నాయి, అవి తినడం కోసం కాదు, మనం తినడం కోసం. నదులు ప్రవహిస్తున్నాయి, వాటి కోసం కాదు, మన దాహార్తి తీర్చడం కోసం. ఇన్ని మనకిస్తుంటే మనం తిరిగి సమాజానికి ఏమన్నా ఇస్తున్నామా అంటే ఏమి ఇవ్వాలి చెప్పండి? నిజానికి మన సనాతన ధర్మాన్ని ముఖ్యంగా అండర్లైనింగ్ పాయింట్ ఏమిటంటే, సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, తర్వాత మీ బిడ్డలకు ఎంతవరకు పంచిపెడుతున్నారు? నేను నిజానికి దేవాలయాల్లో భగవద్గీత నేను పాడడమో లేదో చెప్పడమో అవకాశం వస్తే నేను ఆనందించే స్థితి కంటే, నేను స్కూల్స్కి, పాఠశాలలకి, కాలేజీలకి, యూనివర్సిటీలకి వెళ్ళి విద్యార్థుల మధ్య మాట్లాడడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను మిత్రులారా. రేపు లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే అది తర్వాత తరం వల్లే సాధ్యం, యువకుల వల్లే సాధ్యం. అది స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలి అంటే అది కేవలం భగవద్గీత పాఠం వల్ల మాత్రమే సాధ్యం మిత్రులారా. దీన్ని మనమంతా ఊరికే నేను మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను. ఇక్కడ నుంచి మీరు స్ఫూర్తి పొంది ఎవరింట్లో అయితే భగవద్గీతలు, ఎందుకు భగవద్గీత అంటున్నానో, నేను పూర్వకాలంలో దాదాపుగా 12 సంవత్సరాల పాటు జర్నలిస్ట్ గా పనిచేశాను మిత్రులారా. ఇంతటి మహాత్ములందరూ మాట్లాడుతున్నప్పుడు, పాడుతున్నప్పుడు నేను ఇందాక సరదాగా లేదు అమృత గాత్రం అని, ఏ గాత్రం వినడం వల్ల మనకి ఒక ఆధ్యాత్మికమైన దివ్యమైన అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతికి 6 అడుగుల పోత పోస్తే ఆయన నాగఫణి శర్మ గారు ఎన్ని నేర్చుకున్నామో కింద కూర్చుని, ఎన్ని నేర్చుకున్నామో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. వాళ్ళు చరివిత చరణంగా చెప్పింది చెప్పరు, వాళ్ళు ప్రతిరోజు కొత్త విషయాన్ని ప్రపంచానికి వాళ్ళు సృజించి ప్రపంచానికి దర్శనం చేయిస్తుంటారు. దీన్ని మనం మనసులోనే సమాధి చేస్తున్నామా, తిరిగి అందులో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా, తర్వాత స్థితిలో ఆచరించడానికి ప్రయత్నిస్తున్నామా, అది ఇంపార్టెంట్. భగవద్గీత గుర్తుపెట్టుకోండి, భగవద్గీత ఈజ్ నాట్ ఎట్ ఆల్, నేను మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్తున్నాను, భగవద్గీత ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ రీడింగ్ టెక్స్ట్. భగవద్గీత పాఠ్య గ్రంథం కాదు, భగవద్గీత ఆచరణ గ్రంథం. ఒక్క జీవితంలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నిస్తే మోక్షం ఎప్పుడు వస్తుంది స్వామి అని ఎవరిని అడిగితే చెప్పండి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించగా 574 శ్లోకాలు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మధ్యలో సందేహాలు వచ్చినప్పుడల్లా అర్జునుడు ప్రశ్న రూపంలో ఒక్కొక్క శ్లోకం అడిగాడు. అవి వెరసి 84 శ్లోకాలు.